రామ్ గోపాల్ వర్మ పైన కేసు పెడితే వైసీపీ నాయకులు ఎందుకు ఫీల్ అయిపోతున్నారో అర్థం కావట్లా. మా అంబటి రాంబాబు ఎప్పుడు మాట్లాడినా నిన్న సపరేట్గా తన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది రామ్ గోపాల్ వర్మ ఉత్తముడు, చాలా మంచి వ్యక్తి, ఎవరిని కూడా పన్నెత్తి మాట అనడు. అలాంటి వ్యక్తిని నారా లోకేష్ గారిని వ్యూహం సినిమాలో పప్పు అన్నాడని చెప్పేసి అని కేసులు పెట్టి వేధించేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రేపు అన్న రోజున ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో, అంటే అంబటి రాంబాబు మాటలన్నమాట, రేపు అన్న రోజున తిరిగి మీకు ఇదే వర్తిస్తుందని చెప్పేసి అని బెదిరించేస్తున్నారు. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నా వినిపిస్తాను చూడండి, తర్వాత మాట్లాడదాం. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఎవరైనా రెడ్ బుక్ కాదే, లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. ఆ రెడ్ బుక్ ని మోసుకుంటున్నారు, కూటమంతా కలిసి మోస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. రెడ్ బుక్ ఎవరి పేరుంటే వాళ్ళు చేస్తారు. మా పేరు ఉండేది మాకు తెలియదు. వీళ్ళ పేరు ఉండి వీళ్ళు అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉంది, ఆర్జీవీ అరెస్ట్ చేశారు. రాంబాబు, నీ పేరు లేకుండా రెడ్ బుక్ ఉంటుందా? రెడ్ బుక్లో ప్రధానంగా ఉండేది మీరే కదా. కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, జోగి రమేష్, నువ్వు, ఎవరైతే అధికారాన్ని చూసుకొని ఒళ్ళు మర్చిపోయి మన ఎమ్మెల్యేలమి మంత్రులమి అని కూడా తెలుసుకోకుండా అని ఆలోచించుకుంటా అమ్మలెక్కలు బుర్రలు తిట్టారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. నేను వేరే చిన్నోడువా, ఏళ్ళతో శుద్ధపోస మాటలు చెప్తున్నావు. ఇంకా మాట్లాడు, ఇంకా వినిపిస్తా. ఇది ఎందుకు వచ్చింది? ఒక సినిమా డైరెక్టర్ మీరు చూశారు కదా. సినిమా డైరెక్టర్లు ఇందుకు ఎన్టీ రామారావు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, తెలీదు, పెద్దవాళ్ళు తెలుసు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలి. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలు కుక్క అన్నాడు. నన్ను కుక్క అంటాడు. ఆ కుక్క ఉన్న వాళ్ళు తుప్పు లేకపోతే పోలీసులు అడ్డం పెట్టుకుని అబ్బా ధర్మం కాదు. చే ఈ యాదవ శాఖలే వద్దని చెప్పేసి అనేది కవర్ చేసింది చాలు. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడాడు, ఎంత నీచంగా ట్వీట్లు వేసాడు ఒకసారి చూపించినా. నేను జస్ట్ ఒక 2-3 చూపిస్తా. అంతకన్నా దారుణమైనవి, అంతమైన ఘోరంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వేసిన ట్వీట్లు కూడా ఉన్నాయి. అవేమి చూపించాను కానీ జస్ట్ ఒక 2-3 ఉదాహరణలు చూపిస్తా రాంబాబు, ఒకసారి చూడు నువ్వు. చూసావు ఈ ఫోటో? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి ఆ ఫోటో ఒక 3 తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల ఫోటోలు అవి. వాళ్ళ ఫోటోలకి తలకాయలు ఎలా మార్పింగ్ చేసాడు చూసావా? ఇదొకటైతే నువ్వు ఇంకా సుధపూస మాటలు మాట్లాడుతున్నావు కదా. ఇది వ్యూహం సినిమా పోస్టర్ అన్నమాట. ఇదిగో చూసి తగలాడు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాడేసింది. సమాజంలో పెద్ద వ్యక్తి, పెద్ద పోటుగాడు, పెద్ద వీరుడిగా మీరు చెప్పే వ్యక్తి. ఇంకా ఉన్నాయి అలాంటి 1-2 కాదు, దారుణమైన పోస్టులు ఉన్నాయి. సమాజంలో మీరు చెప్పే గొప్ప వ్యక్తే. పోనీ చిన్నోడా? కాదు. పేరు ప్రఖ్యాతలు లేని వ్యక్తి? కాదు. మీరు చెప్పిన విధంగా సమాజంలో మంచో చెడ్డ ఒక పేరున్న వ్యక్తి. కొన్ని లక్షల మంది అతను ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలో వద్దా? బాధ్యత మర్చిపోయి లేఖితనంగా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడి వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు. అన్యాయంగా ఇరికించేశారు మమ్మల్ని. పైగా వెనకేసిపోతాను కానీ కాస్త సిగ్గు ఉండాలండి. మనకు వయసు వచ్చేస్తే మీదకి సరిపోదు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తే బాధ్యత మర్చిపోయి, పైగా రామ్ గోపాల్ వర్మ ఇందాక మాట్లాడుతూ నా పైన కూడా సోషల్ మీడియాలో పోస్టులు వేసారు, సోషల్ మీడియాలో పోస్టులకే కేసులు పెట్టేస్తారా? ఆ మాత్రం దానికి అరెస్టులు చేసేస్తారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? పోలీసులకు ఇంకేం పని లేదా? అంటే మొట్టమొదటి నీలాంటి వ్యక్తిని కంట్రోల్లో పెడితే సగం దరిద్రం వదులుతుంది. రాష్ట్రానికి ప్రజలకి పట్టిన సగం పీడ వదిలిపోద్ది. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మనకు ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత చిల్లరగా లేఖితనంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని చూసి మీలాగా ఇంకొక 10 మంది పోరంబోకేతలు తయారవరా? ఆ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వాళ్ళ ఫోటోలు మార్పు చేసి ఎంత నీచంగా వేస్తున్నాడో
ఆయనే వేసాడంటే నేను ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి ఇంకా ఘోరాది ఘోరంగా ఇంకా నీచాది నీచంగా ఫోటోలు మనం ఎడిట్ చేసేసి మనం అప్లోడ్ చేసేయచ్చులే అనే ఆలోచన వాళ్ళకి రాదా? అంటే మీరు వేసేయచ్చంటే మీ పైన కేసులు పెట్టకూడదా? పెడతారండి. కేసులు పెట్టకుండా ఎట్లుంటారు? కాస్త తగ్గాల. చూసావా, జూన్ 4 నుంచి తగ్గిపోయావు కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత మార్పు వేయట్లేదు. ఎందుకు వేయలేదు? భయం. దేనికి భయం? మనకి లోపలే సిక్కుతారు, బొబ్బాస్కి సిక్కినట్టని భయం. పైగా ప్రజాస్వామ్యులు ఇవన్నీ కామనా? ఇది మార్పుని చేయడం కామనా? పైగా దానికి తోడు మీకు వీళ్ళు వంట పాడటం. మీకు ఈ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు వచ్చి నీతులు చెప్పడం. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు అంటే అన్యాయంగా వేధించేస్తున్నారంట, అక్రమంగా వేధించేస్తున్నారంట. ఎవరినయ్యా అన్యాయంగా వేధించేసింది, అక్రమంగా వేధించేసింది? ఒక 2-3 పేర్లు చెప్పు. అన్యాయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, వేరే విధంగా కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రోడ్లు వేయలేదనో, పథకాల గురించనో, ఇంకొక రకంగా ఏదైనా సరే, ఇగో ఈ వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, అందుకు అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు, కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఒక్క వ్యక్తి పేరు చెప్పండి అయ్యా. మీరు 10 మందిని చెప్పమన్నట్లా ఒక్క వ్యక్తి పేరు చెప్పమంటున్నా. ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పచ్చి బూతులు, అమనాబూతులు, మహిళలను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి, ముఖ్యంగా బోరిగడ్డ అనిల్ గారు నేను ఇక్కడ ప్రస్తావించలేను. వాడు వాడిన భాష నేను ఇక్కడ మీకు చెప్పలేను. చిన్న పిల్లలను ఉద్దేశించి, అభంశుభం తెలియని పిల్లలు, చిన్న పిల్లలు బహిరంగంగా రోడ్డు మీద గీడ్చుకొస్తాం, రోడ్డు మీద లాక్కొస్తాం, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామని మాట్లాడాడు. ఆ మాటలు ఇప్పుడు విన్నా సరే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. అరే వీడు మనిషి పుట్టక పుట్టలేదురా, వీడు కుటుంబ సభ్యుడిని ఎలా పెంచి పోషిస్తామో మాకు తెలియట్లేదు. ఒకవేళ పెళ్ళి అయి ఉంటే కనుక అడిగి ఆడి భార్య వీడితో సంసారం ఎలా చేస్తుందో తెలియట్లేదు అనిపించింది మాకు ఆ రోజున. ఆ తర్వాత ఆ మహాతల్లి కూడా రీసెంట్గా అరెస్ట్ అయిన తర్వాత నా మొగుడు ఉత్తముడు, దేశభక్తుడు, ఎవరిని కూడా పన్నెత్తి మాట్లాడో అని ఆవిడ డ్రామా ఆడేసింది. ఆ వర్రాగాడి సంగతి అయితే చెప్పుకోవసరం లేదు. ఉత్సవం నీచం వదిలేసి అందరినీ అమలక్కల బూతులు తిట్టేసి చివరికి జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లి పైన కూడా నీచంగా పోస్టులు పెట్టిన వ్యక్తుల వాళ్ళు. ఆ ఇంటిలో రవికిరణ్ కూడా ఉన్నాడు. ఆడేమైనా తక్కువ? ఆడు ఏమీ తక్కువగా. విచిత్రం ఏంటంటే ఆ ఇంటిలో రవికిరణ్ గడికి గత ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారాగా నెలకు 73,000 రూపాయలు జీతం ఇచ్చేవాడికి. అంటే వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ పార్టీ నాయకులు ఎలా విమర్శిస్తారయ్యా? అది నేరం కదా? అది తప్పు కదా? పైగా ఇక్కడికి వచ్చి డ్రామాలో వీళ్ళు వేధించేస్తున్నారు. నువ్వు చెప్పుకోతున్నావు కదా పదబద్దాక సుధారాణి అని చెప్పేసి అని వెళ్ళి సుధారాణి వీడియోలు వినాయి ఒకసారి వెళ్ళి. రూపం మాత్రం మహిళ అనకూడదేమో కానీ రూపం మాత్రమే మహిళ. బోరుగడ్డ అనిల్ గడి కంటే నిజంగా మాట్లాడుతుంది. లకారాలతో సంబోధించి పచ్చి బూతులు. ఇక్కడ వీడియోలు ఉన్నాయి కానీ చూపించలేను. వెళ్ళిపోయి పాపం అమాయకమైన మహిళ. ఇది అమాయకులా? వీడియోలు చేస్తే నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది. వెళ్ళి ఒకసారి చూడు. వెళ్ళి లకారాలతో సంబోధించి ఆనా కొడుకు, ఈనా కొడుకు, అలా కొడుకు, ఇలా కొడుకు, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేమ్లోకి వచ్చింది. అంటే శ్రీరెడ్డి ఫేమ్ ఉండి మాట్లాడింది. ఈ సుధారాణి ఆవిడ ఫేమ్ కోసం ప్రయత్నించి మాట్లాడింది. ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఇంకా సుధారాణితో పోల్చుకుంటే ఒకందుకు శ్రీరెడ్డి నయం. అర్థం చేసుకో. శ్రీరెడ్డి, సుధారాణి వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అంటే నేను ఇంకా 1% శ్రీరెడ్డి నయమంట, సుధారాణి నయం అని చెప్పేసి నేను అన్నాను. ఆ పోస్టులు కానీ ఆ మాటలు కానీ అంత వరస్ట్గా ఉంటాయి. వద్దు దయచేసి ఈ సింపతి కోసం మీరు ప్లాన్ చేసేసి సానుభూతి కోసం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో బాగా. నెక్స్ట్ నిన్నే సిక్కుతారు. నువ్వు చాలా అతిశేత్నం అబ్బాయి.